మీరు కోకోమాక్స్ను పరిశీలిస్తే నేను పుష్పించే దశ నుండి నెలకు 100 మిల్లీలీటర్లు ఉపయోగిస్తున్నాను. లేత కొబ్బరికాయలు ఎంత బాగా అభివృద్ధి చెందాయో మీరు చూడవచ్చు. ఇప్పుడు పుష్పించడం ప్రారంభించిన ఇతర చెట్లకు కూడా దీనిని ఉపయోగించాలని నేను ప్లాన్ చేస్తున్నాను. ఇది నిజంగా బాగుంది. దిగుబడి మరియు పండ్ల నాణ్యత రెండూ బాగున్నాయి. చెట్లు కేవలం 2.5 సంవత్సరాలలో సరిగ్గా ఫలాలను ఇవ్వడం ప్రారంభించాయి. నా దగ్గర మొత్తం 40 చెట్లు ఉన్నాయి. దీన్ని ఉపయోగించే ముందు చిన్న గుత్తులు పట్టుకోవు. అవి అభివృద్ధి చెందకుండా రాలిపోయేవి. నేను దీన్ని ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత గుత్తులు అలాగే ఉండి బాగా పెరగడం ప్రారంభించాయి. అప్పటి నుండి నేను దీనిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నాను. హలో, నా పేరు విజయ్ కుమార్. కోయంబత్తూర్ జిల్లా కినతుకడవు తాలూకాలోని గ్రామం నుండి. నేను నా కోళ్ల ఫారం పక్కన దాదాపు 40 లేత కొబ్బరి చెట్లను నాటాను. పుష్పించే దశ నుండి నేను ప్రతి నెలా చెట్టుకు 100 మిల్లీలీటర్లు ఉపయోగిస్తున్నాను. అవి ఇప్పుడు ఎంత బాగా పెరిగాయో మీరు చూడవచ్చు. పుష్పించే దశకు చేరుకుంటున్న అన్ని ఇతర చెట్లకు దీనిని విస్తరించాలని నేను ప్లాన్ చేస్తున్నాను. ఇది నిజంగా బాగా పనిచేస్తోంది మరియు దిగుబడి అద్భుతంగా ఉంది. మేము ప్రతి నెలా చెట్టుకు 100 మిల్లీలీటర్లు చొప్పున డ్రిప్ సిస్టమ్ ద్వారా ప్రవహించే నీటితో కలిపి వేస్తాము. ఇవి లేత కొబ్బరి చెట్లు. అవి దాదాపు 2 సంవత్సరాలలో సరిగ్గా ఫలాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. నా దగ్గర ఆకుపచ్చ మరియు ఎరుపు లేత కొబ్బరి రకాలు రెండూ ఉన్నాయి. మొత్తం 40 చెట్లు. దీనిని ఉపయోగించే ముందు చిన్న గుత్తులు అభివృద్ధి చెందే ముందు రాలిపోతాయి. కానీ దీనిని వేసిన తర్వాత పండ్లు గట్టిగా పట్టుకోవడం ప్రారంభించాయి మరియు చెట్లు బాగా అభివృద్ధి చెందాయి. మేము దీనిని క్రమం తప్పకుండా వేస్తూనే ఉన్నాము. ప్రతి నెల 100 మిల్లీలీటర్లు ద్రావణంతో కలిపిన 1 లీటరు నీటిని ప్రతి చెట్టుకు ఇస్తారు. గత సంవత్సరం నేను అభిమాన్ మరియు అర్బిక్స్ ఉత్పత్తులతో పాటు టమోటాలకు కూడా ఇదే ఉపయోగించాను. వాటితో నాకు చాలా మంచి ఫలితాలు వచ్చాయి మరియు ఈ సంవత్సరం వాటిని మళ్లీ ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నాను. టమోటాలు బాగా పండాయి మరియు మొదటి బ్యాచ్ ఎండిపోయిన తర్వాత నేను 2వ రౌండ్ ప్రారంభించాను. నేను మరో 2 లీటర్ల అభిమాన్ కొని మళ్లీ ఉపయోగించాను. ఇప్పుడు అన్ని మొక్కలు బాగా పెరిగాయి మరియు ఆరోగ్యంగా ఉన్నాయి.